ధనుర్మాస వ్రతం అత్యంత వైభవంగా జరపబడింది. ఈ యొక్క ధనుర్మాస కార్యక్రమంలో భాగంగా అత్యంత విశిష్టమైనటువంటి గోదా రంగనాథ స్వామి వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా ప్రారంభం కానున్నది. ఈ సందర్భంగా విచ్చేసినటువంటి అసంఖ్యాకమైనటువంటి భక్తులందరికీ కూడా దేవస్థాన ధర్మకర్తల మండలి తరపున ఆహ్వానం పలుకుతూ అందరూ కూడా చక్కగా ఇక్కడ ఈ కళ్యాణ మహోత్సవం 2 గంటలు పడుతుంది. ఇతరమైనటువంటి వ్యాపకాలన్నీ కూడా వదిలేసి 2 గంటల పాటు చక్కగా స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా సకల ఆయురారోగ్య
జై శ్రీమన్నారాయణ జై గోవింద జై రంగనాథ వాసుదేవ సస్పతయేన వత్సకీనాం పురోగానాం చక్రుషే నమో దేవే నమః పృథివ్యై సప్రతనభామ్నే గోపాయ తానింద్రియావదః కురు సర్వేభ్యः శ్రీవైష్ణవేభ్యో నమః సర్వే స్వామినో దత్తాం దారయమానః ఇది పవిత్రవాణి ప్రాణాయామం యా రేజకపూరకకుంభక్రమేణ ప్రాణాయామత్రయం కృత్వా ఓం కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాణ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాణ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం నీలతుంగస్తనగిరిజనే సుప్తముత్ప్రోత్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతీం స్వోత్తిష్టాయాం స్రజనిగణితం యా బలాత్కృత్య భుంక్తే గోదాదస్యై నమజిదమిదం భూయగేవాస్తు భూయః ఓం అపవిత్రో పవిత్రో వా సర్వావస్థాంగతో విభాగ్ నమః విష్ణుమధుసూదనా త్రివిక్రమః వామనా శ్రీధరార్ణికేశः విభారకాః ते तेषामवरोधेन विश्वकर्मसमारभेतो ఓం భువః ఓం శుభః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం నిత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఉమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరం. అందరూ కూడా మమ అనుకుని మీ యొక్క మనస్సులో ఉన్నటువంటి కోరికను గోదా రంగనాథ స్వామి వారికి విన్నవించుకుంటూ స్వామిని మనస్సులో చక్కగా ధ్యానం చేసుకోండి. కళ్యాణం ఏమిటంటే మానవుడుగా పుట్టినటువంటి మనందరికీ కూడా జీవితంలో ఒక్కటే కళ్యాణం ఉంటుంది. కానీ భగవంతుడికి మాత్రం ప్రతి సంవత్సరము కూడా కళ్యాణ మహోత్సవం జరుపుకుంటాం. దేనికి జరుపుకుంటాం? కళ్యాణం అంటే శుభకరం. శుభకరం అంటే ఏ కార్యక్రమం చేసినా, ఇప్పుడు స్వామివారి యొక్క విశేష కార్యక్రమం ఏది జరిగినా అది కళ్యాణమే. అందున శ్రీ గోదారంగనాథ స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం అంటే అత్యంత వైభవం, విశిష్టత. ఎందుకయ్యా అంటే ఇది జరిగింది కేవలం మనం సహజంగా కృత, త్రేత, ద్వాపర, కలి మనకి 4 యుగాలు ఉన్నాయి. ఈ 4 యుగాలు కలిపితే ఒక మహాయుగం అవుతుంది. ఇవన్నీ కలుపుకుంటే ఒక మహాయుగం పూర్తవ్వాలి అంటే పూర్తయిన తర్వాత ఒక్కొక్క మహాసముద్రానికి ఒక్కొక్క మనువు అనేటువంటి వారు వస్తూ ఉంటారు. మనకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మనువు ఎవరయ్యా అంటే వైవస్వతుడు అనేటువంటి మనువు. ఆ వైవస్వత మన్వంతరే అని చెప్పి మనం చెబుతాం. అటువంటి వైవస్వతుడు అంటే వివస్వంతుడే. వైవస్వతుడు అంటే సూర్య భగవానుడే ఈ యొక్క యుగానికి అధిపతి. మనం ప్రత్యక్షంగా కనబడేటువంటి స్వామి కనబడ్డారా అని చెప్పి మన జీవ స్వామి వారు మనకి ఆలయ శిఖరం ప్రతిష్టకి వచ్చిన రోజున స్వామి అడిగారు, మేము ఎవరు చూడలేదు అన్నారు. మరి లోపల ఉన్నటువంటి స్వామి వారు ఎవరు అంటే ఇక్కడ స్వామి లేరు అని చెప్పి మీరు అంతా భావిస్తున్నారు కాబట్టి మేము చూడలేదన్నారు. అదేమిటంటే రోజు వస్తున్నాం మేము స్వామిని చూస్తున్నామని ఎవరు ఒకరు కూడా అనలేకపోయారు. అంటే మన యద్భావం తద్భవతి. ఇక్కడ ఉండేటువంటి
శిల మాత్రమే అనుకుంటే మాత్రం మనకి ఎటువంటి అనుగ్రహం ఉండదు. అదే కనుక ఈ యొక్క శిలలో స్వామి ప్రతిష్ఠితుడై ఉన్నాడు అని చెప్పి మనం అనుకున్నట్లయితే ఖచ్చితంగా మన మనస్సులో ఏవైతే కోరికలు ఉన్నాయో, అంటే కోరికలు కూడా దానికి కూడా చెప్పారండి విష్ణు, ధర్మబద్ధంగా ఉండాలంటే కోరిక అంతా కూడాను. అకస్మాత్తుగా తెల్లారేసరికి కోటీశ్వరుడు అవ్వాలంటే స్వామి ఎటువంటివి ఏమి తెలవు ఆయన దగ్గర. ధర్మబద్ధంగా ఉండేటువంటి కోరికలన్నింటినీ కూడా స్వామి వారు ఇస్తారట. అటువంటి ఈ యొక్క స్వామి మన రంగనాథ గోదా స్వామి వారు. మనం కృతయుగంలో అయితే ఎంతో విధంగా తపస్సు చేస్తే గాని భగవంతుడు ప్రత్యక్షం కాడు. అదే త్రేతాయుగంలో యజ్ఞయాగాది కొలువులు చేస్తే గాని, అందుకనే రామచంద్రమూర్తి తండ్రి అయినటువంటి దశరథుడు కూడా పుత్రకామేష్టి చేశారు కాబట్టి స్వామి అనుగ్రహించి ఆయనకి జన్మాంతరాల్లో ఆయన చేసుకున్న పుణ్యం వల్ల ఆ విష్ణుమూర్తి రామచంద్రుడి యొక్క అవతారంలో స్వామికి మరి ప్రసాదింపబడ్డారు. అదేవిధంగా ద్వాపర యుగంలో మరి యుద్ధం చేస్తే గాని రాజ్యాలు రావు. అదేవిధంగా స్వామిని గనక మనం ప్రసన్నం చేసుకోవాలి అంటే ద్వాపర యుగంలో ఖచ్చితంగా మనం ఎంతో విశేషమైనటువంటి దాన ధర్మాలు చేయాలట. అదే కలియుగంలో అయితే నామస్మరణం ధన్యోపాయం నహి పశ్యామి భవజలది రామహరే జయ కృష్ణ హరే. నామస్మరణ చేస్తే చాలుట, గోవింద అంటే చాలుట, రంగనాథ అంటే చాలుట, శ్రీ ఆండాళమ్మవారు అంటే చాలుట, వెంటనే స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అనవసరంగా కలియుగంలో పుట్టాము అని చెప్పి కొంతమంది అనుకుంటూ ఉంటారు. దానికి మన చాగంటి వారు చక్కటి మొన్నే చూశారు ఈ మధ్యకాలంలో మంచి ఉదాహరణ కూడా చెప్పారు. కలియుగంలో పుట్టడమే మనం చేసుకున్న అదృష్టం. యజ్ఞయాగాలు చేయక్కర్లేదు, అలాగే సంవత్సరాల తరబడి తపస్సు చేయక్కర్లేదు, ప్రత్యేకమైన దాన ధర్మాలను చేయక్కర్లేదు. కేవలం నామస్మరణ చేస్తే చాలు ఆ స్వామి కదిలి వస్తారు అని చెప్పి మనకి డైరెక్ట్గా ఆ యొక్క కలియుగ ప్రారంభంలో బ్రహ్మదేవుడు కలి పురుషుడికి చెప్పాట, నేను ఎక్కడెక్కడైతే ఉండాలయ్యా అంటే బంగారంలోనూ, అబద్ధం జరిగేటువంటి ప్రదేశంలోనూ, యుద్ధం జరిగే ప్రదేశంలోనూ కలి పురుషుడు ఎక్కడెక్కడైతే ఉంటాడో ఆయా స్థానాలు కూడా విన్నవించబడ్డాయి. ఎక్కడ ఉండకూడదయ్యా అంటే నామస్మరణ జరిగే చోట నువ్వు కలి ప్రవేశం లేదు అని చెప్పారు. కాబట్టి మన ఏలూరు నగరంలో 8 లక్షల మంది ఉన్నారు. వారంతా ఇక్కడికి రాగలిగారా కళ్యాణ మహోత్సవాన్ని దర్శించడానికి? మనకి ఆ అదృష్టం కలిగింది, మన కళ్ళు పుణ్యం చేసుకున్నాయి. కాబట్టి మనమంతా ధన్యజీవులం. శ్రీ గోవింద గోవింద శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయవార్గే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే జగాబ్దేవోర్ దక్షిణ దిగ్భాగే శ్రీరంగాది ఉత్తర ప్రదేశే కృష్ణా గోదావరియోర్ మధ్యదేశే భగవదాలయే యాగమండపే అస్మిన్ వర్తమానేన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాదిక తస్మి సంవత్సరాణాం మధ్యే మంగళకర శ్రీ విశ్వావసనామ సంవత్సరే దక్షిణాయనే హేమంతరదో పౌష్యమాసే కృష్ణపక్షే ఏకాదశ్యాం ద్వాదశః వాదరస్తు సౌమ్యవాసరే శుభనక్షత్ర శుభయోగ శుభకర్ణయేవం గుణ విశేష విశిష్టాయాం శుభదినో అస్య శ్రీమాన్ శ్రీవతః శ్రీమదగ్రాంతకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీయఃపదే పురుషోత్తమస్య శ్రీమదర్మేల్మంగా పద్మావతీ సమేత శ్రీవేంకటేశ్వర స్వామి సన్నిధౌ ధనుర్మాసవ్రత సంపూర్ణ రంగనాథ గోదా దేవతాభ్యోత్తమ పరిపూర్ణానుగ్రహ సిద్ధ్యర్థేన అస్య శ్రీమాన్ శ్రీవతః అస్య యజమానస్య జనకగోత్రోద్భవస్య రాధాకృష్ణయ్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య నిష్పక్ష ఆరాధన కార్యక్రమం ప్రారంభమవుతుంది. అందరూ చెప్పండి. క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య
అభివృద్ధి సిద్ధ్యర్థం ఇహలోకే సాగ్రశత వర్ష జీవన పర్యంతం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థో మమ గృహే ధన కనక వస్తువాహన ధేనుకాంచన పుత్ర పౌత్ర అభివృద్ధి సిద్ధ్యర్థో ఏ ఏ గ్రహాః అరిష్ట స్థానేషు సర్వదా శుభఫల అవాప్తి సిద్ధ్యర్థో అలక్ష్మి పరిహార ద్వారా ధనలక్ష్మి ధాన్యలక్ష్మి అష్టలక్ష్మి అనుగ్రహ సిద్ధ్యర్థేన శ్రీ రంగనాథ గోద దేవద కళ్యాణ మహోత్సవే కర్మణి ఆదౌ నిర్విఘ్నేన పరిసమ ప్రాప్త్యర్థం విశ్వక్సేన ఆరాధనో ఆచార్య శ్రీహస్తేన కారయిష్యే. చక్కగా ఇప్పుడు స్వామి వారికి మనం ఏ కార్యక్రమం చేద్దామన్నా ఆదో పూజ్యో గణాధిప అని చెప్పి చెబుతారు కదా, అలాగే వైష్ణవ సంప్రదాయం ప్రకారం విష్ణుమూర్తి యొక్క సర్వసేనా నాయకుడైనటువంటి విశ్వక్సేనుడు అనేటువంటి ఆళ్వారిని వారు ఇరువురు కూడా ఏకకాలంలో ఏక ముహూర్తంలో ఏకలగ్నంలో జన్మించినటువంటి వారు. ఒకరు ఈశ్వరుడి దగ్గర ఉన్నారు, ఒకరు విష్ణుమూర్తి దగ్గర వచ్చారు. వారిద్దరి మధ్య అభేదం అంటే భేదం లేదు అని మనకి శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. అదేవిధంగా చక్కగా ఇక్కడ కార్యక్రమం విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవాచన కార్యక్రమం జరిపిస్తూ ఉంటారు స్వాములు. ఈ రోజుగా చక్కగా బిందు మంచి చక్కని కళ్యాణ సంకీర్తనని ఆలపిస్తూ ఉంటారు. విని మనందరం కూడా శ్రీవారి కళ్యాణ మహోత్సవాల్లో ధరిద్దాం. జై శ్రీమన్నారాయణ. శ్రీకరమణ గోవింద. తీర్థం పనికి రాకుండా పోతుంది. కాస్త నాకు తెలియగల వాళ్ళు అన్నట్టు మేము బోర్డు వేసాము ఏంటి, అందులో వర్షాలు ఎక్కడ నుంచి వస్తాయని చెప్పి అన్నట్ట అనేసరికి దానికి కూడా చెబుతూ ఉన్నారు. భూమి పొరలలో గతంలో మరణించినటువంటి మృత తాలూకా శల్య అంటే ఎముకలు ఏదన్నా కనుక ఉన్నట్లయితే దాన్ని తాకుతూ కనుక తీర్థాన్ని పైకి వచ్చినట్లయితే ఆ తీర్థం కూడా స్వామివారికి పనికిరాదు అని చెప్పి చెప్పారట. ఇక మంత్రాదీవంతో దైవత ఏం సమర్పించాలన్నా మంత్రంతో స్వామికి సమర్పించాలి. అటువంటిది మరి ఆ స్వామి యొక్క మంత్రంలో కనుక అనుస్వరం రాకుండా అపస్వరం ఏదన్నా వచ్చినట్లయితే ఆ మంత్రాన్ని స్వామి స్వీకరించడు. ఇత్యాది దోషాలన్నీ పెట్టుకుని మనం కళ్యాణ మహోత్సవాన్ని జరిపితే ఏ పుణ్యం వస్తుంది? మన పెద్దలైనటువంటి ఋషులు చక్కగా ఆలోచించి పుణ్యాహవాచన అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆగమ శాస్త్రం చెప్పిన తర్వాత ఇదంతా కూడాను ఆ ఆగమ శాస్త్రంలో ఏం చెప్పారు అంటే ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద అనేటువంటి వేద మంత్రాలన్నీ కూడా చక్కగా నిక్షిప్తం చేసినటువంటి ఆ యొక్క అక్షంతలు పుష్పాలు కూడా అందులో వేసి ఆ మంత్రంతో కూడా జలాన్ని ప్రోక్షణ చేసి ఆ మంత్రం ప్రోక్షణ చేసినటువంటి జలాన్ని కనుక భక్తానాం ఆత్మానం సంప్రోక్ష్య పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య అని కనుక చెప్పుకున్నట్లయితే మనం ఇంతకు ముందు నుంచి చెప్పుకున్నటువంటి అపవిత్రతలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా పోగొట్టబడతాయి. ఇక మూడవ కార్యక్రమంగా రక్షాబంధన కార్యక్రమం ప్రకారం రమతే పుంసాం సదారం క్షేమమేవత రేభాక్షకారయుక్తానాం సూతిక అశౌచవర్జనం కర్మణాం రక్షణార్థాయ స్థానస్య వినియాయ చ రక్షాబంధం చ కర్తవ్యం సూతిక అశౌచవర్జయేత్. ఏమిటి శ్లోకానికి అర్థమయ్యా అంటే ప్రకారం రమతే పుంసాం క్షకారం క్షేమమేవత మనకు వచ్చినటువంటి దోషాలను రానివ్వకుండా
క్షకారం క్షేమమేవచ, క్షేమాన్ని కలిగించినటువంటి ఆపేటువంటి శక్తి కలిగినటువంటిది రక్ష. షార్ట్కట్ అనమాట. అందులో ఉన్నటువంటి రా, ఇందులో ఉన్నటువంటి క్ష, ఈ రెండు తీసుకుని రక్ష. మరి ఇది ఎందుకు ధరించాలి అంటే, ఈ యొక్క కార్యక్రమంలో మనం చెప్పుకున్నట్లుగా ప్రతి వ్యక్తికి కూడా పురుడు మైలు అనేటువంటి అశౌచాలు కలుగుతూ ఉంటాయి. ఇత్యాది కళ్యాణ మహోత్సవాల్లో కనుక కూర్చొని ఉన్నప్పుడు కనుక మనకు అటువంటి అశౌచం కలిగినట్లయితే పూర్వపుణ్యం వినశ్యతి, పూర్వపుణ్యం వినశ్యతి. మనం చేసుకునేటువంటి పుణ్యమే కొద్దిగా కదా, ఆ కొద్ది పుణ్యాన్ని కూడా ఇటువంటి అశౌచాలు వచ్చినప్పుడల్లా పోగొట్టుకుంటూ ఉంటే ఇంకా మనకు పుణ్యం ఎక్కడ నిలుస్తుంది. కాబట్టి అటువంటి ఆ యొక్క పుణ్యాన్ని స్థిరత్వంగా మనలో నిలుపుకోవాలి అంటే రక్షాబంధన కనుక మనం ధరించి కనుక కూర్చున్నట్లయితే ఈ యొక్క కళ్యాణ మహోత్సవాలకి ఇక ఇటువంటివి మనకి శ్రవణం కలిగిన, ఎవరిన ఏదైనా జరిగారని కానీ ఎవరైనా ఎక్కడన్నా పుట్టారని కానీ వాళ్ళ ఇంటి పేరు వాళ్ళు ఎవరన్నా ఇదైనప్పుడు ఇబ్బంది మనకు రాదు. ఆ రక్షాకట్టడం విప్పేంత వరకు కూడా మరలా అటువంటి అశౌచాలు కలగకుండా ఉంటాయి కనుక మనం రక్షాబంధనం చేస్తున్నాం. మరి స్వామికి కొడుతున్నారు కదండి, ఆయనకి పురుడు మైలు ఉంటాయా అనేటువంటి అనుమానం రావచ్చు మీకు. అది కాదు, స్వామికి కట్టేటువంటిది కంకణము అంటాం. బృహత్సామక్షత్ర వృష్ణిం ఇష్టభోజ సువిత ముగ్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాతేన సగరేణ రక్షా. స్వామి వారికి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆయనకి పురుడు మైలు ఏమిటండి? ఆయనే జననకర్త, ఆయనే సృష్టి స్థితి లయాలకు కారణమైనటువంటి ఆ యొక్క త్రిమూర్తి స్వరూపంగా ఉన్నటువంటి మన రంగనాథ స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవంలో మరి స్వామికి కట్టేటువంటిది కంకణం. మనం సహజంగా చెబుతూ ఉంటారు మన పెద్దలు, గ్రామంలో ఏదైనా కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు కాస్త ఊరు పెద్ద ఉన్న మంచి వాళ్ళు చూసారు, కంకణం కట్టండియా వాళ్ళే చేస్తారు కార్యక్రమం అంటూ ఉంటాం. మనకి పెద్ద ఎవరు ఇక్కడ? సాక్షాత్తు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంత రహితుడు, అశేష భక్తజన ప్రియుడైనటువంటి ఆ రంగనాథ స్వామి, శ్రీనివాసుని యొక్క స్వరూపంలో ఉన్నటువంటి రంగనాథుల స్వామికే మనకి అత్యంత విశేషమైనటువంటి వాళ్ళు కనుక వారికే కంకణం కట్టి ఈ కళ్యాణ మహోత్సవంలో మాకు ఎటువంటి లోపాలు ఎటువంటి దోషాలు లేకుండా నువ్వు కాపాడు స్వామి అని చెప్పి స్వామికి కంకణ పూజ, అనంతరం యజ్ఞోపవీత పూజ, ఈ రెండు కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉంటారు స్వాములు. చక్కటి మరి ఇంకొక సంకీర్తన ఆలోచించవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ, జై గోవింద, జై రంగనాథ వాసుదేవ. సర్వతీర్థములు అదివో బయటి వేళల హరినగరు. అదివో నేటిలో నదివో సర్వతీర్థములు అదివో బయటి వేళల హరినగరు. పొదరి పురుషాలెల్ల పొదరి సేవ చేరు
ఇదిగో వరములిచ్చే ఇందిరానాథుడు పొదలే పరుషాలెల్ల పొదిగి సేవ చేరు ఇదిగో వరములిచ్చే ఇందిరానాథుడు అనుచు లోకములెల్ల ప్రతి జయ విట్టేరు నిను కొల్చిది భావమే నీరజాక్షుడా గోవింద హరి గోవింద గోవింద భజ గోవింద అదిగో వేద ఘోషం అదిగో స్ఫురలోక అదిగో విశ్వరూపము అద్భుతమందే అదిగో వేద ఘోషం అదిగో స్ఫురలోక అదిగో విశ్వరూపము అద్భుతమందే కుదిగొని పుణ్యములు కోట్ల సంఖ్యల చేర ఇదిగో దయదలచే ఈశ్వరేశ్వరులు కుదిగొని పుణ్యములు కోట్ల సంఖ్యల చేర ఇదిగో దయదలచే ఈశ్వరేశ్వరులు గోవింద హరి గోవింద గోవింద భజ గోవింద అదిగో శ్రీ వెంకటేశ్వర పరమేశ్వర అదిగో నిత్య సూరులు ఆళ్వారులు అదిగో శ్రీ వెంకటేశ్వర గుణ పరమేశ్వర అదిగో నిత్య సూరులు ఆళ్వారులు శేషాచలము నిక్కిపై చూపి ఇదిగో కొలువున్నాడు హృదయాంతరాత్ముడు నిధుల శేషాచలము నిక్కిపై చూపి ఇదిగో కొలువున్నాడు హృదయాంతరాత్ముడు అనుచు లోకములెల్ల గత జయ వెట్టి గోవింద హరి గోవింద గోవింద భజ గోవింద గోవింద హరి గోవింద గోవింద భజ గోవింద గోవింద భజ గోవింద గోవింద భజ గోవింద చక్కటి సంకీర్తన ఆరంభించారు. ఇప్పుడు స్వామి వారికి ఈ యజ్ఞోపవీత ధారణ ఇప్పుడే కంకణ ధారణ చేయడం జరిగింది. స్వామివారికి ఇందాకే చెప్పుకున్నాం, స్వామి కట్టేది కంకణం, మనం కట్టుకునేది రక్ష. ఈ రెండింటి మధ్య భేదం అదే. ఇక అనంతరాశ్రమ యోగ్యతార్థం బాల్య యవ్వన కౌమార వార్ధికేశుడైనటువంటి 4 దశల్లోనూ విద్యా
విద్యాభ్యాసాన్ని పూర్తి చేసి గృహస్థాశ్రమంలోనికి అడుగు పెట్టారంటే ముందుగా విద్యాదశలో ఒక యజ్ఞోపవీత ధారణ, అలాగే వివాహ యోగ్యతా ఫల సిద్ధ్యర్థం, అర్హతా ఫల సిద్ధ్యర్థం ద్వితీయ యజ్ఞోపవేత ధారణం కరిష్యే అని చెప్పి శాస్త్రంలో చెప్పుకుని ఆ చెప్పుకున్న విధంగా స్వామి వారికి 2 యజ్ఞోపవీతాలు కూడా వేయడం జరుగుతుంది. ఒకటి సువర్ణ యజ్ఞోపవీతము, రెండవది నూనె యజ్ఞోపవీతము 2 కూడా చేయడం జరుగుతుంది. భరించండి, ఒక్కసారి మోగించండి. ఇప్పుడు స్వామికి చక్కగా వివాహ యోగ్యతా సిద్ధ్యర్థం ద్వితీయ యజ్ఞోపవేత ధారణం కరిష్యే అని చెప్పి వేసేసాం. ఇక స్వామికి తగినటువంటి వధువు ఎవరు అనేటువంటి సందర్భం వచ్చినప్పుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ యొక్క నారాయణ స్వరూపమైనటువంటి రంగనాథ స్వామికి శ్రీదేవి భూదేవి సమేత రంగనాయక స్వామి వారు శ్రీరంగ క్షేత్రంలో ఉన్నారట. అలాగే మరి శ్రీవిల్లిపుత్తూరులో ఆండాళ్ళ తల్లి 30 రోజులు కూడా ధనుర్మాస వ్రతం చేసింది. ఇక్కడ గోదా కళ్యాణంలో విశేషం ఏమిటయ్యా అంటే మనం సహజంగా ఏ కళ్యాణ మహోత్సవం ఏ యొక్క అవతారణ తీసుకున్నా ఇవన్నీ కూడాను కృత త్రేత ద్వాపర యుగాలకు సంబంధించినటువంటి అవతారాలు మాత్రమే. కలియుగంలో అవతరించలేదు ఏ స్వామి కూడా. అలా అవతరించారు అంటే కల్క్యావతారంలో మాత్రమే స్వామి అవతరిస్తారు అని చెప్పి మనకి చెప్పబడింది. అటువంటి కల్క్యావతార స్వరూపంలో శ్రీనివాసుడు ఆవిర్భవించి ఉన్నారు. అలాగే ఇక్కడ శ్రీరంగ క్షేత్రంలో రంగనాథ స్వామి ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి శ్రీవిల్లిపుత్తూరుకి వెళ్ళి స్వామి పంపించారట. అక్కడ ఆండాళ్ళ తల్లి నా కోసం 30 రోజులు కూడా వ్రతాన్ని చేస్తోంది, ఈ రోజు ఆఖరి రోజు, ఆవిడ్ని అనుగ్రహించడానికి గరుత్మంతుడిని పంపించాట స్వామి. వెళ్ళి మరి దేవతల వాహనం ఎవరు? విష్ణుమూర్తికి సంబంధించినటువంటి వాహనం గరుత్మంతుడే. ఆ యొక్క గరుడాల వారిని స్వయంగా వెళ్ళి నీ వీపు మీద కూర్చొని తీసుకురానైనా అండాళ్ళ తల్లిని అని చెప్పి శ్రీరంగ క్షేత్రం నుంచి శ్రీవిల్లిపుత్తూరు పంపించారుగా స్వామి. పంపించేసరికి ఆయన ప్రాతకాలంలో ఇంకా సూర్యోదయం కాలేదు, ఆలయం కూడా ఇంకా తీరవలేదు. అటువంటి సందర్భంలో అక్కడ అమ్మ దగ్గరికి వెళ్ళి స్వామి చెబుతున్నట్ట, అమ్మా నిన్ను స్వామి తీసుకురమ్మన్నారు కాబట్టి నా వీపు మీద కూర్చుంటే నేను క్షణకాలంలో నిన్ను తీసుకువెళ్ళి ఆ రంగనాథ క్షేత్రమైనటువంటి శ్రీరంగంలో దింపుతానమ్మా. అక్కడ నిన్ను వివాహం చేసుకోవడానికి, పాణిగ్రహణం చేసుకోవడానికి స్వామి సిద్ధంగా ఉన్నారు అని చెప్పి గరుత్మంతుడు చెప్పారట. చెప్పగానే ఆలయంలో ఏదో అలజడిగా ఉంది, ఏమిటి అని చెప్పి చూద్దామని చెప్పి అర్చక స్వామి ఎప్పుడైతే తాళం తీశారో గరుత్మంతుడు ఎక్కడ ఉన్నవారు అక్కడే శిలారూపాన్ని సంతరించుకున్నారట. ఎప్పటికీ కూడా శ్రీవిల్లిపుత్తూరు క్షేత్రంలో అక్కడ స్వామి ఎవరో మీకు తెలుసునా? చెప్పండి, ఎవరికి తెలుసు? వటపత్ర సాయి కృష్ణ పరమాత్మ శ్రీవిల్లిపుత్తూరులో. అటువంటి వటపత్ర సాయికి
అమ్మవారు లక్ష్మీదేవి ఉన్నటువంటి స్వరూపంగా ఉంది. పక్కనే గరుత్మంతుడి యొక్క శిలామూర్తి కూడా ఉన్నారు. ఇప్పటికీ కూడా మీరు చూడొచ్చు. ముగ్గురు ఉన్నారంటే ఏదో శ్రీదేవి భూదేవి సమేత కృష్ణ పరమాత్మనో లేకపోతే రుక్మిణి సత్యభామ సమేత కృష్ణ పరమాత్మనో అనుకుంటారేమో. కాదు కాదు, శ్రీవిల్లిపుత్తూరులో సాక్షాత్తు గరుత్మంతుడు ఎక్కడైనా గర్భగుడిలో ఉంటారా? స్వామికి ఎదురుగుండా ఉంటారు. కానీ శ్రీవిల్లిపుత్తూరు క్షేత్రంలో స్వయంగా జరిగినటువంటి సందర్భం కనుక అక్కడ ఉన్నటువంటి క్షేత్ర మహాత్మ్యము ఆ యొక్క గర్భగుడిలోనే స్వామి అలా శిలారూపాన్ని సంతరించి ఉండిపోయారు అక్కడ. అప్పుడు వారి యొక్క ఆత్మ బయటకు వచ్చి మరలా వేరే రూపాన్ని సంతరించుకుని ఆండాళ్ళ తల్లిని శ్రీరంగ క్షేత్రానికి తీసుకువెళ్ళి చక్కగా అక్కడ స్వామి వారి యొక్క పాణిగ్రహణాన్ని జరిపించడానికి తోడ్పాటు చేసుకున్నారట. ఇది ఈ యొక్క క్షేత్ర మహాత్మ్యము. అటువంటి ఆండాళ్ళ తల్లి కళ్యాణ మహోత్సవాన్ని జరిపేటువంటి సందర్భంలో స్వామి వారికి చక్కగా మంచి పుష్పాలంకరణ చేయించారు. నందిగం చిట్టుబాబు గారు, బేబీ గారు దంపతులు ఈ కళ్యాణ వేదికను కూడా వారే రెగ్యులేట్ చేయించారు. గతంలో ప్రతి సంవత్సరం కూడా రంగనాథ గోదా స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో అలంకరణ నిమిత్తంగా వారే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు స్వామికి ప్రసాద కైంకర్యం చేసినటువంటి మరి భక్తులు డాక్టర్ మైనేని వెంకట రమేష్ చంద్రశేఖర్ గారి దంపతులు. అలాగే ఇంకొక విశేషం ఉన్నది. ప్రతి సంవత్సరము కూడాను స్వామికి బంగారు శంకు చక్రాలు తయారు చేయించాలన్నటువంటి ఉద్దేశంతో సుమారుగా ఒక 10-12 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము కూడాను ద్రోణంరాజు వెంకటరమణ గారు స్వామి వారికి 10,116 రూపాయలు చెక్కు సమర్పిస్తున్నారు. చక్కగా ఇప్పుడు అమ్మవారి యొక్క కన్యావరణం కార్యక్రమంలో అమ్మ పలానా తోట ఉంది అని చెప్పి చెప్పాం కదా. అక్కడ నుంచి స్వామి ఎలా తీసుకువచ్చారు అన్ని కూడా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు స్వామికి అమ్మవారికి సంబంధించినటువంటి ఒక 8 దిక్కులకు కూడా 8 స్వాములను పంపించి అమ్మవారికి స్వామికి తగినటువంటి వధువైనటువంటి అమ్మవారిని వెతికించే కార్యక్రమాన్ని కన్యా ఆవరణైతే కన్యావరణ. ఈ కన్యావరణం కార్యక్రమంలో చక్కగా అష్టావష్టం వైష్ణవాన్ ప్రేక్షయిత్వ తేషాం దక్షిణ తాంబూలాన్ని దత్వా తాను విష్ణోర్హతం విష్ణోరనాటైతి ద్వాభ్యాం మంత్రాభ్యాం అభిమంత్రియాః. దాన్ని ప్రవర అంటాం. ఆ యొక్క ప్రవరను ఇప్పుడు చెప్పుకుందాం. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యశ్చరం భవతు ఆనందవేద రాజాభ్యాగినే బ్రహ్మకర్మణే ఆదినారాయణాయ భవ అంతర్యామి యజ్ఞావతార పంచారకేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ ఆదినారాయణ శర్మణో నత్రే. స్వామివారి గురించి చెప్తున్నారట. ఏమంటే ఇక్కడ మా అబ్బాయి మామూలు సామాన్యమైన చదువుకోలేకుమా, చక్కగా కంప్యూటర్లో ఉద్దండు, అలాగే వైద్య శాస్త్రంలో ఉద్దండు, ఇంకో శాస్త్రంలో ఉద్దండు అని చెప్పి కింద ఒక డిగ్రీ క్వాలిఫికేషన్ వేసుకుంటూ ఉంటారు వివాహ శుభపత్రికల్లో. కానీ స్వామి యొక్క క్వాలిఫికేషన్ ఏంటండి? అనంత వేద శాఖ అధ్యాయనే. అధ్యయనం చేయడం ఏంటయ్యా? ఆయనలో వేదాలు ఉద్భవించాయి కదా. బ్రహ్మదేవుడు కూడా ఆ యొక్క నాగ నుంచి ఉద్భవించాడు. ఆ యొక్క వేద స్వరూపమైనటువంటి కాబట్టి ఆయన నుంచే వేదాలు ఉద్భవించాయి. ఎవ్వరూ చూడలేదు. ఋషులు అక్కడికి వెళ్ళి సప్త ఋషులు స్వామి ఇలా ఉంటారయ్యా అని చెప్పి కింద చెప్పినటువంటి ఆ యొక్క సనక సనందాదులు ఋషులు మనకి చెప్పబట్టి మనకి విషయం తెలిసింది. స్వామి వైకుంఠంలో ఇలా ఉన్నారు, అనంతశయనుడై ఉన్నారు, లక్ష్మీదేవి పాదాల దగ్గర చెంత ఉన్నది, ఆయన శంకు చక్రాలు ధరించి ఉన్నారు ఇత్యాదివన్నీ కూడా చిహ్నాలన్నీ చెప్పినటువంటి వారు సప్తఋషుడు. కానీ మనం సామాన్య నేత్రాలతో చూడలేము. మరి పరంలో వైకుంఠంలో స్వామి ఉన్నారు. వ్యూహ, ఆ వ్యూహమూర్తిగా స్వామి యొక్క అవతరించి ఉన్నా సరే మనం చూడలేము. వ్యూహ విభవ అంతర్యామి అత్యావతార, అత్యావతార మూర్తిగా వెలిగినటువంటి స్వామిని మాత్రమే మనం చూడగలం కనుక ఆదినారాయణ శర్మరోహత్రే చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యశ్చరం భవతు.
వాసుదేవ శర్మణ పుత్రాయ సాగర పర్యంతం గోబ్రాహ్మణే పుష్పం భవతు అనంత వేదాధ్యాయనే అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ అవసరాంతర్యామి అర్చావతారంలో వేదప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకాయ ఆదిమత్యాం సేవితాయ అశేష భక్త వినప్రియాయ సాక్షాత్ శ్రీ మహావిష్ణు స్వరూపాయ శ్రీ గణనాథ స్వామి సాగర పర్యంతం గోబ్రాహ్మణే పుష్పం భవతు చతుర్వేదాధ్యాయనే ఆమృత గోవర్ణ అమృతావరణ త్రయారుణేయ ప్రవరాంగుల సారామృత గోత్రోద్భవీ ప్రజాపతి యొక్క ముని మనవరాలు మన యొక్క గోదాదేవి సాగర పర్యంతం గోబ్రాహ్మణే పుష్పం భవతు చతుర్వేద శాఖాధ్యాయిని సారామృత గోవర్ణ అమృతావరణ త్రయారుణేయ ప్రవరాంగుల సారామృత గోత్రోద్భవీ వేదాత్మ ధర్మణ పౌత్రీ సాగర పర్యంతం గోత్రాధ్యాయిని సారామృత గోవర్ణ అమృతావరణ త్రయారుణేయ ప్రవరాంగుల సారామృత గోత్రోద్భవాం సుందర సుందరీ అయోధ్యాం సాక్షాత్ భూదేవి స్వరూపిణి శ్రీ గోదాదేవి కళ్యాణం అమ్మవారి యొక్క అయ్యవారి యొక్క ప్రవర్తన రెండు చెప్పుకున్నాం. ఇప్పుడు అమ్మని స్వామికి సమర్పించేటువంటి ముందు చక్కగా వర పూజ అంటాము. ఆ వర పూజ కార్యక్రమంలో మరి స్వామికి సమర్పించేటువంటి కార్యక్రమాల్లో భాగంగా ముందుగా పాద ప్రక్షాళన చేసి అనంతరం మధువర్గాన్ని సమర్పిస్తాం. మధువర్గం అంటే సహజంగా వస్త్రాలు అని అనుకుంటూ ఉంటాం. కానీ అధ మధువర్గం తది మధు సమిశ్రం స్వర్ణపాత్రే నిధాయ ఖండిత దర్భద్వయ పవిత్రం నిధాయ మధువాదాయిని ద్వాభ్యాం మంత్రాభ్యాం అభిమంత్రియా అధ మధువర్గం దధి శ్రవణం. దధి అంటే ఆవు పెరుగు, మధు అంటే తేనె. స్వర్ణ పాత్రే విధాయ ఒక పాత్రలో తీసుకుని ఒక దర్భని దానిలో ఉంచి పవిత్రం చేసిన తరువాత స్వామికి 4 సార్లు ఆచమనం చేయాలట. అలా చేస్తే ఆ బెల్లం ముక్కని కూడా కలిపినటువంటి ఆ మిశ్రమాన్ని సహజంగా వివాహాల్లో పాద ప్రక్షాళన దగ్గర అత్తగారు అల్లుడు గారి యొక్క చేతిలో పెరుగు బెల్లము తేనె కలిపినటువంటి మిశ్రమాన్ని చిన్న బెల్లం ముక్క పెడతారు చేతిలో. అది స్వీకరించమని చెబుతారు. అది మధువర్గం. మధువర్గం అంటే వస్త్రాలు కాదు. ఆ సమయంలో వస్త్రాలు ఇస్తారు కాబట్టి వాటిని మధువర్గాలు అనేటువంటి పేరు వస్త్రాలకు వచ్చేసింది. కానీ మధువర్గం అంటే తేనె బెల్లము అదేవిధంగా మరి ఆవు పెరుగుతో కలిసినటువంటి మిశ్రమాన్ని. ఇది ఎందుకు ఇస్తారయ్యా అంటే గర్భకోశంలో ఉన్నటువంటి దోషాల నివృత్తి కోసం ఇస్తారంటే సంతాన వృద్ధి కలగడానికి పెళ్లి కుమారుడికి ఆ విధంగా అరచేతిలో ఉంచి స్వీకరించేటువంటి ఈ యొక్క కార్యక్రమం మధువర్గం. ఇప్పుడు ఆ మధువర్గాన్ని స్వామికి సమర్పిస్తూ ముందుగా చక్కగా పాద ప్రక్షాళన చేస్తున్నారు. ఈ పాద ప్రక్షాళన సమయంలో చక్కటి బ్రహ్మ కలిగిన పాదము అనేటువంటి సంకీర్తనతోటి మన ఇల్లు చక్కగా ఈ యొక్క సంకీర్తనామృతాన్ని మనందరికీ కూడా అక్కడ స్వామికి ఇచ్చేటువంటి మధువర్గ అమృతం అయితే మన యొక్క శ్రవణం మన చెవుల్లో అమృతవాక్కులైనటువంటి ఆ యొక్క పదాలని మనకి వినిపిస్తూ ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. ఓం శరణం పవిత్రం పురాణేన భూతస్వరస్య
నమో సహస్రాయ సహస్రమూర్తయే సహస్రపాదాబ్ధిశిరోధరాయ సహస్రనాథే గురురాజరాజనే సహస్రమూర్తిమహాయ నమః. చెలగి వసుధ కొలిచిన నీ పాదము బలితరమో పాదము చెలగి వసుధ కొలిచిన నీ పాదము బలితరమో పాదము కామిని పాపము కడిగిన పాము తల వీడిన కామిని పాపము కడిగిన పాదము పాము తల వీడిన పాదము ప్రేమ అమ్మవారి కళ్యాణ మహోత్సవంలో అమ్మవారికి కూడా
సంవత్సరాలమేవ సామదాదే ఓరక్షత్రామందమాహర్తా ఆవాదరమందరదాన నిస్వార దేవమిత్ర కరుణాదే ఓం సుమంగళీర్యం మధురిమాం తమే నమస్కదా సౌభాగ్యమస్మి తత్వవదం ఉపరీతన ఆనందమంగళం నిరాధనం అదంతయో కన్యాదానపురస్సరం మహాసంకల్పమకమం కృత్వా అథానందవీర్యస్య శ్రీమదాది నారాయణస్య శ్రీమదవిద్యానంద సంపత్గుణగణిన్యోన్యనివార్యవీద్యస్య అఖిల లోక పరిపాలన పరాయణస్య భగవతో నారాయణస్య మహాజలోకమధ్యే పరిభ్రమమాణానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఏకతమే వ్యక్తావ్యక్తమహదహంకార పృథివ్యామస్తేజో వాయురాకాశాదివిరావరణైరావృతేష్మిన్ మాది బ్రహ్మాండ ఖండమండలే ఆధారహంతి పూర్వానం చాదష్టదిగ్గజో పరిప్రతిష్ఠితస్య అతల వితల సుతల తల అతల రస అతల మహాతల పాతాళాదివే సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోక తచ్చశ్యాలో భాగే అనేక భణ విరాజత్మనిరాజశేఖరస్య సహస్రభణామణి మండలమండితే హరితుండాల తుండాలో దండమండితే లోకాలోకాచర పరిగితే లవణయుత్సురాశక్తి సదిక్షీర స్వాదోదకార్ణవై పరివృతే జంబో ప్లంచ కుశక్రౌంచ శాల్మలీ శాఖ పుష్కర ద్వీపే సీపితే ఇతర ద్వీపకుశ తామ్రపర్వీ కవస్తీనాగ సౌమ్యవతి గంధర్వచరణ భారతే గర్భకండన మండితే సత్సత్కురాజనేభ్యః ప్రచరజీవిః కాళిందీ నర్మదా గోదావరి కృష్ణవేణి బహూదకాః పుణ్యనదేవి ప్రకాశితే గురుపాంచాల మధ్య దేశాంగభంగ కళింగ మగధ మానవ నేపాల చోళ గౌడ మలయాళ సింహణ త్రివిడ ద్రావిడ కర్ణాటనాట కరహాట విరాట వరాట పాండ్య పురుంజ సూరసేన భోజమోత్రిక బర్బర కేకయ కోసల కుంతల సౌవీర సౌరాహస్తాగే షట్పంచాశత్యేష విరాజితే పంచాశత్కోటి యోజన విస్తీర్ణ భూమండలే భరతవర్షే భరతకంఠే మలయాచలాదుత్తరే సువర్ణ ప్రస్థాప్రాధం సూక్తావర్తకలవరక మోహారక పాంచజన్య సింహరకడవద్వీపాత్మాదేతే సత్తత్కర్మభూమో సౌమ్యవతీ పుణ్యక్షేత్రే శ్రీరంగ కృషగిరి సత్యవ్రత యదుగురి పాండురంగ అహోబల ప్రపంచ భగవద్విద్యదేశానాం తామ్రపర్ణీ కృతమాలా బహూదకాః శ్రీమద్గోదావర్యా దక్షిణరటే నిఖిల కాశ్య పుణ్యక్షేత్రాదిక హిమవన్మేర్వోర్ దక్షిణ దిగ్భాగే శ్రీరంగాది ఉత్తర ప్రదేశే కృష్ణా గోదావరియోర్మధ్యప్రదేశే భగవదాలయే శోభనస్థలే భగవద్భాగవత ఆచార్య సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవానుక దత్తు సంవత్సరాణాం మధ్యే మంగళకర శ్రీ నిష్పావజనావధంబశ్చరే దక్షిణాగినే కృష్ణమాసే ఏకాదశి
తస్యాం శుభదివం వాసరః పురస్తు పుణ్యవాసరే శుభనక్షత్ర శుభయోగ శుభకరణయే సంగుణా విశిష్టాయాం అస్యాం శుభదివం. మనం ఎక్కడ ఉన్నాం? మన భారతదేశానికి చుట్టూరా ఏ ఏ ద్వీపాలు ఉన్నాయి? సప్త సముద్రాలు ఏమిటి? మనం ఆ యొక్క హిమవత్ పర్వతానికి దక్షిణ భాగంలోను, శ్రీరంగ క్షేత్రానికి ఉత్తర భాగంలోను మన యొక్క ఉనికిని జరిపేటువంటిది మహాసంకల్పం అంటాం. ఇప్పుడు ఈ మహాసంకల్పాన్ని చక్కగా చెప్పుకున్నాం. మహాసంకల్పంలో అనంతరం స్వామికి అమ్మవారిని సమర్పించే సమయంలో కన్యాదానం అంటారు. ఈ యొక్క షోడశ మహాదానాల్లో ఉత్తమమైనటువంటిది కన్యాదానం అని చెప్పి చెప్పబడింది. ఎందుకయ్యా ఉత్తమమైనది అంటే, ఇప్పుడు చక్కగా నేను చెప్పిన పదాలన్నీ మీరు చెప్పండి, నేను చెబుతాను. మయా సహ ఏకవింశతి శాశ్వత ఈ విధంగా కన్యాదానాన్ని కనుక అమ్మవారిని అయ్యవారికి సమర్పించినట్లయితే అది ఒక దేవతా కళ్యాణాల్లో మాత్రమే కాదండి, మానవ కళ్యాణంలో కూడా వరస్య విష్ణు రూపాయ వధూ లక్ష్మీదేవయో అని చెప్పి సంకల్పంలో చెప్పిస్తారు మంజేత. ఇక్కడ పెళ్లి కుమారుడుగా కూర్చున్నటువంటి వరుడు మామగారి కన్నా, కన్యాదానం చేసేటువంటి మామగారి కన్నా వయస్సులో చిన్నవాడయ్యి మరి ఆయన పాదాలు కడిగితే మరి పుణ్యం ఎలా అవుతుంది? సహజంగా చిన్నవాడికి నమస్కారం చేస్తేనే వాడికి ఆయుష్యం అవుతుందని చెప్పి చెబుతాం కదా. కానీ ఇక్కడ అలా కాదు. అక్కడ వరుడు స్థానంలో కూర్చున్నటువంటి వారు ఎవరయ్యా అంటే సాక్షాత్తు మహావిష్ణువే. కాబట్టి ఆ యొక్క మహావిష్ణువుకి చెబుతున్నారట, ఈ విధంగా చేయడం వల్ల దశపూర్వేషం మనం ముందు వెళ్ళిపోయినటువంటి 10 తరాల వారు, దశ అపరేషాం మాతృవంశానం అమ్మగారి తరపున వెళ్ళిపోయినటువంటి 10 తరాల వారు, మద్వంశ్యానం మనతో కలిపి ఏకవింశతి సంఖ్యానం, వింశతి అంటే 20, ఏకవింశతి అంటే 21 తరాల వారు మనతో కలిపి ఇంతకు ముందు వారు తెలుసో తెలియకో ఏదైనా పాపకృత్యాలు ఆచరించి నరకంలో ఉన్నట్లయితే ఈ రోజు మనం చేసి అక్కడ చేస్తూ ఉన్నదాన్ని చూసినటువంటి పుణ్యం కూడా సమాన పుణ్యం లభతే అని చెప్పి శాస్త్రం చెబుతుందిగా. కేవలం మీరు కన్యాదానం చేశారా అంటే ఆ కన్యాదానాన్ని ఆ గోదాదేవిని రంగనాథ స్వామికి సమర్పించేటువంటి సమయంలో చూస్తే చాలుగా మనం సమర్పించినటువంటి పుణ్యం ఇక్కడ మనకు లభిస్తుంది. అట్లాగా ఏక వెంకట సంఖ్యానం నరకాది ఉత్తేరియ. గతంలో మన పెద్దలు ఏదైనా భావపుత్యాలు ఆచరించి తెలిసి తెలియకో ఏదైనా ఆచరించినటువంటి కర్మ ఫలం వలన కనుక నరకంలో ఉన్నట్లయితే ఈ రోజు ఈ క్షణంలో మనం చేసినటువంటి కన్యాదాన పుణ్య ఫలం వలన ఉత్తమగతమైనటువంటి ఆ యొక్క విష్ణులోక ప్రాప్తి వస్తుందట. అటువంటి విష్ణులోక ప్రాప్తి వస్తుంది అని చెప్పి చెప్పారు కన్యాదానానికి. అందువలనే ఉత్తమమైనటువంటిది కన్యాదానం అని చెప్పి చెప్పారు షోడశ మహాదానాల్లో. ఈ కన్యాదాన పుణ్యఫలం మరి బాగానే ఉంది చెప్పారు. మా ఇంటికెళ్ళే దాకైనా ఉంటుందా అండి, లేదా 1 నెల ఉంటుందా, 1 సంవత్సరం ఉంటుందా అనేటువంటి అనుమానం రావచ్చును మీరు. దానికి కూడా ఈ పాంచరాత్రాగమంలో స్పష్టంగా చెప్పబడి ఉండగా ఏం చెప్పారయ్యా? సూర్యమండల పర్యంతం కృతరాశీర్వర్ష సహస్రావసానే ఏకస్య శిలాపకర్షణక్రమేణ కర్మరాశ్యాపకర్షణ సంహితకాలే. శిలలు అంటే నువ్వు గింజలు మనకు తెలిసిందే. అవి మన భూమండలం నుంచి సూర్యమండలం వరకు ఒకదాని పక్కన ఒకటి పేర్చుకుంటూ వెళ్తే ఎన్ని లక్షల కోట్ల గింజలైతే పడతాయో అన్ని సంవత్సరాల కాలములో చంద్రమండల పర్యంతం కృతరాశీర్వర్ష సహస్రావసానే ఏకైకస్య యమాపకర్షణక్రమేణ సర్వరాశ్యాపకర్షణ సంహితకాలే. అంటే ధాన్యపు గింజలు
ధాన్యపు గింజలు మన భూమండలం నుంచి చంద్రమండలం వరకు పేర్చుకుంటూ వెళితే ఎన్ని లక్షల కోట్ల గింజలు చేయబడతాయో అన్ని సంవత్సరాల కాలమును భాషలు అంటే మినుము గింజలు. మినుము గింజలు మన భూమండలం నుంచి నక్షత్ర మండలం వరకు పేర్చుకుంటూ వెళితే ఎన్ని లక్షల కోట్ల గింజలు చేయబడతాయో అన్ని సంవత్సరాల కాలం. ఏమిటండి లెక్కలు ఇవన్నీ అంటే అనంతంగా ఉంటుంది అని చెప్పి మనం చాలా విజ్ఞానవంతులం కదా. మనం అటువంటి విజ్ఞానాన్ని అంతా ప్రదర్శిస్తూ ఉంటాం. అక్కర్లేని చోట అంతా కూడా మనకు అర్థం కావడానికి ఈ విధంగా చెప్పారనమాట. ఆయన ఇన్ని సంవత్సరాల కాలం అంటే శాశ్వతంగా ఉండేటువంటి కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ అని చెప్పి చెప్పడానికి ఉదాహరణగా చెప్పారనమాట. అటువంటి మహోత్కృష్టమైనటువంటి కన్యాదానం ఎవరైతే చేస్తూ ఉండగా చూస్తారో వారి యొక్క తల్లిదండ్రులు ఉత్తమ గతులు ప్రసాదింపబడులైన వారందరికీ కూడా అటువంటి అతి ముఖ్యమైనటువంటి కన్యాదాన మహోత్సవంలో పాల్గొన్న మీరందరూ కూడా ధన్యజీవులు. ఆ స్వామి యొక్క కరుణా కృపా కటాక్షాలు ఎల్లవేళలా మీకు ఉంటాయని చెప్పి మరి చక్కగా కోరుకుంటూ ఇప్పుడు వెంటనే అభిరాత్ర వాజపేయ పౌండరిక ఆప్తోర్యామ శాంతనన రాజసూయ అశ్వమేధాది శతక్రతు ఫలసిద్ధ్యర్థంతో పాటుగా మనకి ఏమి పుణ్యాలు వస్తాయి? కేవలం విష్ణులో పుణ్యమే కాదండి. పౌండరిక, శాంతవన, వాజపేయి, అతిరాత్ర ఇత్యాది రాజసూయ యాగాలన్నీ కూడాను మనం అసలు చేయగలమా? మన వల్ల అవుతుందా? అటువంటి యాగాలు చేయాలంటే మన వల్ల కాదు. రాజసూయ యాగం మొట్టమొదటిసారి గతంలో కూడా మనం చెప్తున్నాం. ఎవరు చేశారు రాజసూయ యాగం? ఆఖరిలో కలియుగంలో జరిగినటువంటి రాజసూయం ఎవరన్నా చెప్పగలరా? శాతకర్ణి. ఆ విధంగా మన ఆఖరి మన ఆంధ్రులో అయినటువంటి శాతకర్ణి మరి రాజసూయ యాగాన్ని చేశాడు. ఆఖరి వాడు ఆయనే రాజు. ఆయన తర్వాత ఎవరు కూడా రాజసూయ యాగాన్ని చేసినటువంటి చక్రవర్తులు ఎవరు లేరు. అటువంటి మరి యాగాలు మనం చేయగలమా? లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి యాగాలు. గతంలో 20 సంవత్సరాల క్రితం భద్రాద్రిలో అతి రాత్ర యాగం చేశారు. దానికి ఖర్చు 56 కోట్లు అని చెప్పి విషయం ఆ నోట తెలిసిందే తప్పించి వారు లెక్కలు రాయడం మాత్రం 56 లక్షలు అన్నారు. అలాగే మరి మురమండ అనేటువంటి గ్రామంలో అతిరుద్రం చేశారు. అతిరుద్రం 40 రోజులు చేశారు మండల దీక్షగా. ఎంతమంది? 108 మంది క్రతువు యజ్ఞాచార్యులు, 108 మంది యాగకుండాలతో చేశారు. దానికి ఖర్చు కూడా ఇంచుమించుగా అంతే అయింది. సుమారుగా 50 కోట్లు దాటిపోయింది కూడా. అంత కోటాను కోట్లు పెట్టి ఖర్చు పెట్టి చేసేటువంటి పుణ్యం ఎంతైతే వస్తుందో ఈ యొక్క కన్యాదానం చేస్తే ఆ పుణ్యం వస్తుందయ్యా, ఇదే మీరు అని చెప్పి ఈ కలియుగంలో చక్కగా చెప్పబడినటువంటి కన్యాదానాన్ని చక్కగా ఇప్పుడు స్వామి వారికి అమ్మవారిని సమర్పించేటువంటి అతి మధురమైనటువంటి క్షణం ఇప్పుడు ఆవిష్కృతం కాబోతోంది. జై శ్రీమన్నారాయణ. మమ పద్యాది విరాజేతి తృతీయాజవనీయం తూష్ణీం చతుర్థాజవనీయం
ఇప్పుడు వెంటనే మాంగళ్య పూజకు ముందుగా సుముహూర్తము. సుముహూర్తం అంటే ఏమిటండి? స్వముడు జీరకం పుష్పాక్షత సహితం హిరణ్య ఫలోదకం గృహీత్వా. ఈ విధంగా జీలకర్ర బెల్లము కలిపినటువంటి మిశ్రమాన్ని తప్పి దానిలో ఆవు పాలు చక్కగా శుద్ధి చేసినటువంటి ఆవు పాలు కొద్దిగా ఉంచి ఆ పూజ జరిపి అమ్మవారికి అయ్యవారికి కనుక సమర్పించినట్లయితే సహజంగా వివాహాల్లో ఈ యొక్క శుభముహూర్తం గురించి చెబుతూ ఉంటారు. ఎలా అయితే జీలకర్ర బెల్లం కలిసిన తర్వాత మనం విడదీయలేమో, పాలలో పంచదార వేస్తే కలిసిపోయిందని విడదీయగలమా? మనం విడదీయలేము. అలాగే దంపతులు ఇరువురు కూడా భార్యాభర్తలు అంతటి చక్కటి అన్యోన్యతతోటి విడదీయరాని బంధంతో ఉండాలన్న ఉద్దేశంతో శాస్త్రంలో సుముహూర్తాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం మాంగళ్య పూజ కూడా రెండు ఏకకాలంలో జరుగుతాయి. ఒక చక్కటి సంకీర్తనని ఆలపించవలసిందిగా మిత్రులను కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. నెలమూడు శోభనాలు ఎదరకెళ్ళండి.
ఇలలో శ్రీ వెంకటేశుడు ఇలలో శ్రీ వెంకటేశుడు రాజమోచి పిలిచి పేరు చెప్పే పేరు బలమాటే ఇలలో శ్రీ వెంకటేశుడు రాజమోచి పిలిచి పేరు చెప్పే పేరు బలమొకటే మూడు శోభనాలు నీకు నతని తగును కలకాలము నిత్య కళ్యాణమమ్మ నెల మూడు శోభనాలు నీకు నతని తగును కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన అభ్యాసపరాధరార్జున సుఖ ప్రహ్లాదరాగాంతగా శ్రీకంఠ ధ్రువపుండరీక హనుమాన్ భీష్మాంబరీషోత్తమా క్రూరవశిష్ట నారద వయోజాతానాం సౌఖ్యదా ఏతైర్భాగవతా విభీషణ ముఖా కుర్వంతు వాం మంగళం సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన కృష్ణస్తదయా పరస్య భువనాధీశస్య పుణ్యాత్మనా శ్రీనాథస్య ముఖారవింద విజిత శ్రీసోదరీయ ప్రభో శ్రీమత్పంకజలోచనస్య బహుధానంతాని నామాని వై నానామంగళకారణాని సతతం కుర్వంతు వాం మంగళం సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన ప్రాసాదం సౌవర్ణపీఠోల్లసతో నిత్యమహోత్సవం అనుదినం మాసంగమక్షోత్సవం పాయాన్నో భగవాన్ పురాణపురుషः కుర్యాత్ సదా మంగళం సుముహూర్తే సావధాన సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన సంభాగవతం భవిష్యదమలం వారాహకంగారుణం బ్రాహ్మ్యం వైష్ణవవామరేషు చరితం శ్రీనారదీయం జపం బ్రహ్మాండం శుభకూర్మకుంజ విలసత్యేతత్పురాణాని వై మార్కండేయమకాని వజ్యమనిషం కుర్వంతు వాం మంగళం సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన గంగే గరుడాచలే చ గిరిరాజ్ సింహాచలే మందరే వైకుంఠే కనకాచలే గిరివరే నారాయణాఖ్యాచలే లోకాలోకజలాచలే చ నిఖలే పుణ్యే చ విద్యాశ్రయః పాయాన్నో భగవాన్ పురాణపురుషः కుర్యాత్ సదా మంగళం స్వస్తి సమస్త దేవగణ కిరీటరత్నవిజత్ప్రభావిరాజమాతారవిందయుగలస్య శ్రీమత్సకౌస్తుభీతాంబరగుణకరగుండితగండయుగలస్య సుదర్శన పాండవన్య గదా ఖడ్గశార్ంగావి ఉభయాయుధ శోభమానకరారవిందస్య కనక కమల కైహార తులసీ చూడకున్నాగరాజుమరువకాశోసాది నానావిధ పరిమళ పత్ర పుష్ప సంగ్రహిత వనమాలాలంకృత గంధరస్య
అప్రతిమత్సర లక్షణ సంబంధ లక్ష్మీ మనోహర వక్షస్థలస్య అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీయపదో పురుషోత్తమస్య ఆదిమధ్యాంతరహితస్య పరమయోహ విభవాంతర్యావతార స్వరూపస్య అఖిలహేయ ప్రత్యేక కళ్యాణ గుణగణహితదానస్య అపార కారుణ్య సౌశీల్య వాత్సల్య ఔదార్య ఐశ్వర్య సౌందర్య మహోదధే జగత్ కుటుంబినః జగత్ సంరక్షణార్థం లీలగా అవతీర్ణస్య శ్రీ కోటా సమేత శ్రీ రంగనాథ స్వామి దేవరాజస్య కోటా సమేత రంగనాథ దేవతా ప్రీత్యర్థం సంకల్పిత తిరుక్కల్యాణ మహోత్సవే కర్మణి పృథివార నక్షత్ర లగ్న హోరాత్రేకాన అనాంశత్వాదశాం శత్రుంశాం శతం శతానాం నిరంతరమనుకూలాః స్వస్తి సర్వే గ్రహాః శుభవేదాసస్థాన భవదాః వరదాః సుప్రసన్నాః సుముహూర్తా భవంతు సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన జవరాలుల వఠ్యవతే
చూచి వచ్చింది ఉన్న చోటికి తోడితే చేద పెంట్లాడ చిత్తగించవయ్యా చూచి బట్టి నీవున్న చోటికి తోడి తెచ్చిది చేజీ స్వామివారి కళ్యాణ మహోత్సవంలో మాలాధారణ మాలా మార్పిడి కార్యక్రమం జరిపించడం జరిగింది. ఇప్పుడు అక్షతారోపణము స్వామివారికి తలంబరాలు కార్యక్రమం కూర్చున్నటువంటి చైర్మన్ గారి దంపతులు అలాగే భక్తులందరి చేత కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఒక వేదిక ఏర్పాటు చేసి ఆ వేదిక మీదకి శ్రీవారి పాదాలు తీసుకొచ్చి ఆ యొక్క శఠారి మీద శ్రీ శఠారి మీద ముందుగా మా యొక్క ఆలయ ధర్మకర్తల మండలి వారు యువ గారు కళ్యాణ మహోత్సవ అక్షతారోపణం కరిష్యామి.
తలంబరాలు చూస్తున్నా. దారుని బతికిని తలంబ్రాలు బహుళారాతునకు తలంబ్రాలు దారుని బతికిని తలంబ్రాలు బహుళారాతునకు తలంబ్రాలు పెళ్లి కూతురు పేరంటాడనడివి పెళ్లి కూతురు పేరుతోడి పెళ్లి కూతురు కిడికిట చలంబ్రాల పెళ్లి కూతురు వెడవలి పెళ్లి కూతురు Ini